నానా ప్రవ్వా దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి వారితో మాట్లాడి నడిపించండి ప్రవ్వా, నీ సన్నిధికి నడిపించండి అయ్యా. వాళ్ళు నిలవెచ్చన స్థితి తీసివేయండి ప్రవ్వా. దేవా నాన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. అయ్యా ఈ గ్రామాన్ని ఎంతగో ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పదనైనా, నీ దయ గొప్పది ప్రవ్వా. అయ్యా దయాళుడానికి స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. పాటల యందు మీరుండండి నాన్న. అయ్యా ఆశ్చర్యకరమైన నేను ఇష్టమైన నామమును బట్టి ఊహించని అద్భుతాలు చేయగలిగిన దేవా, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాలంలో సమయంలో దేవాన్ని స్వాలయం ఉంచినందుకు వందనాలు. ఎనలేని నీ అద్భుతమైన ప్రేమను మాయలో ఎంత నమస్సుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతటినీ మీరు దీవించండి. నీ యొక్క సన్నిధి మా మధ్యలో వచ్చి వేడుకుంటూ ఉన్నాము. మీ నామము ఘనమైనది, ఘనముగా మేము స్తుతిస్తూ పాటలు పాడుతూ నిన్ను సేవించుటకు, నిన్ను ఆరాధన చేయటకు మా ప్రాణాత్మ దేవులను దేవా నీ స్వాధీనం నుంచి మనం వేడుకుంటూ ఉన్నాము. మీ నామము బలమైనది, మీ నామము తండ్రి ఎంతో ఘనమైనది. ఘనమైన నామమును సేవిస్తూ స్తుతిస్తూ ఆరాధించుటకు మాకు దయచేయమని వేడుకొనుచూ ఉన్నాను. పాలు పొందనైన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ నీ యొక్క ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపమని వేడుకొనుచూ ఉన్నాను. జరుగుతున్న క్రమం మీరే మహాదీక్షను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రి పునరుద్ధారణ సమస్యలో మీరే కూడా నడిపించమని మీ నామమునకే తండ్రి మహిమకరంగా మాకు మా కుటుంబాలను మా సంఘాలను ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా స్థిరపరిచిన యేసుకరమైన నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో కొన్ని పాట పాడతాం. లేవండి పాట పాడేవాళ్ళు కావచ్చు. నేను ప్రార్థన చేయకుండా లేవాలి, కథలు లేపమంటారు అలాగా. నువ్వు వచ్చినప్పుడు
స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము ఆశ్రయం యేసునా యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము పరలోకము నుండి
స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా, సన్నుతించి కీర్తించెదన్ సతతము నీ నామము. భర్తమా కీర్తించెదన్ సతతము నీ నామము. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా, స్తుతిపాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతిపాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. ఆలయందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనని చెప్పావు. వాక్యము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా, మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా, ఆరాధ్యుడా, హల్లెలూయా, స్తుతిపాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం, హల్లెలూయా, ఆరాధ్యుడా, హల్లెలూయా, స్తుతిపాత్రుడా, హల్లెలూయా, అభిషేక్తుడా, హల్లెలూయా, అభివందనం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. రాజులకు
స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయి నామదిలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయి
విదిరాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి విదిరాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములు నే ప్రకాశించనా నా పైన ఇందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా నాలుగవ పాట జయశీలుడా మా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 బలమిచ్చువాడా బలవంతుడా
శక్తినిచ్చువాడా శక్తిమంతుడా బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా తృప్తినిచ్చువాడా తనయులకు తృప్తినిచ్చువాడా తనయులకు ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా మాకై మరలా రాంటివా యేసు మాకై మరలా రాంటివా జయసి యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుండవు నీవేగా ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుండవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిశం నిన్నే కీర్తింతును యేసు అనిశం నిన్నే కీర్తింతును జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని నీవే మాకు తండ్రివి నీవే మాకు తండ్రివి నీకు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే నీపై సర్వం మోపితిమి యేసు నీపై సర్వం మోపితిమి జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా యేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా రెండు చేతులు చెప్దామా దేవునికి హల్లెలూయా హల్లెలూయా మరింతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనమందరం కూడా స్తుతించున్నాం. ఈ సమయమందు మనం మోకరించుదామా? మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడు మనకు తన కృప ద్వారా అనుగ్రహించబడిన
ఈ యొక్క సమయము ప్రియులారా దేవుడే మనకు అనుగ్రహించాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనలో తన ఊపిరి నించాడు. మనలందరినీ కూడా బ్రతికిస్తున్నది ఆయనే. ఆయన కృపను బట్టి మనము సజీవులు. మన మలుపులమండి, బలహీనులమే. అయినను సరే దేవుడు తన కృపను గ్రహిస్తున్నాడు కదా. తన రెక్కల చాట్లు మనలందరినీ కాపాడుతున్నాడు కదా. ఈరోజున ఆయన కృప లేకపోతే మనం ఏమవుతామో, ఆయన సహాయము లేకపోతే మనం ఏమవుతామో. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటును మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడంటే ఇది మన బలమని అనుకోవచ్చా? లేకపోతే మనకున్న ఆరోగ్యము ఈ శరీరం అని అనుకోవచ్చా? కాదు కాదు. ఈ శరీరం ఇచ్చినది ఆయనే, ఈ బలమునిచ్చినది ఆయనే, ఈ యొక్క ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నది కూడా ఆయనే. భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ తెగులు మన గుడారములకు సమీపించకుండా మనను క్షేమముగా కాచుతున్న దేవుడు, మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడు. ఎంత మంచి దేవుడు, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఏ యోగ్యత లేని నా యెడల ఎంతగా నీ కృప చూపిస్తున్నావు. మట్టినైన నన్ను నీ జీవముతో బ్రతికిస్తున్నావు దేవా. సజీవులుగా ఉండి నిన్ను స్తుతించు వారిగా, నీ నామమును ఘనపరచు వారిగా, నిన్ను మేము సేవించు వారిగా దేవా, నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాల్లో. ఎంతోమంది చనిపోతూ ఉంటే మమ్మల్ని మాత్రం రక్షించావు, మమ్మల్ని కాపాడావు దేవా. ఈ యొక్క 7వ నెలలో మొదటి ఆదివారం మాకు నీ సన్నిధిలో పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందడానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు అంటూ మనమందరం కూడా 2 చేతులు ఆయన తట్టు చాపి ఆయనకు స్తోత్రాలు చెల్లిందామా? Hallelujah.
పరలోకములో దేవదూతలు నిత్యము ఆయనను స్తుతిగానము చేస్తూ ఆయన నామమును గణపరుస్తూ ఉంటే, భూలోకములో ఆయన భక్తులమైన మనము పరిశుద్ధులుగా ప్రభువును సేవించగలుగుచున్నామా? హృదయపూర్వకముగా దేవునికి ఇష్టమైన రీతిగా మనము ఆరాధన చేయడానికి ఇష్టపడుచున్నామా? మన రెండు చేతులు ప్రభు వైపు చాపి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు. అందరం చెప్దాం, నా తండ్రివి నీవే యేసయ్యా, నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. పునరుద్ధానుడైన ప్రభువునకు, జయశీలుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవాది దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు స్తుతించినా నీ రుణము తీర్చలేము దేవా. ఏమని వివరించగలము? మా జ్ఞానము సరిపోతుందా? మా బలము సరిపోతుందా? నిండు హృదయముతో నిన్ను స్తుతించి ఆరాధించుట తప్ప మేము నీకేమి ఇవ్వగలము నాయన అనే కృతజ్ఞతతో ప్రభు సన్నిధానంలో ముందుకు కొనసాగుదాం. ప్రేరేపించబడిన వారు స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి. నా తండ్రి నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. నా గొప్ప దేవా నీకు వందనాలు నాన్న, స్తోత్రములు తండ్రి. భయంకరమైన ఎండలు నా తండ్రి, నాన్న బలహీనలు కాకుండా బలపరిచినందుకు నీకు వందనాలు నా తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. పాటల ద్వారా నా తండ్రి, ఆరాధన ద్వారా మీరున్నారు ప్రభా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, సేవకుల బలం ఇచ్చి నా తండ్రి మీరు నిలబట్టి వాడుకున్నందుకు వందనాలు ప్రభా. ఇంకా బలము దయచేయండి నాన్న, నూరంతల ఆశీర్వాదాలు నా తండ్రి మీరు దయచేయండి నాన్న. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మాట్లాడేవారు మీరు నాన్న, నీకు వందనాలు నా తండ్రి, స్తోత్రములు ప్రభా. నా గొప్ప దేవా, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నా తండ్రి. నువ్వైతే ద్రాక్షవల్లు ప్రభా, మేమైతే తీగులు నా తండ్రి.
ఫలింపు చేసే తీగలాగా నా తండ్రి మాకు దయచేయండి నాన్న. పనికిరాని తీగను నా తండ్రి పారవేస్తానన్నావు నా తండ్రి. పనికిరాని తీగను కాకుండా నా తండ్రి ఫలింపు చేసే తీగలకు సహాయమును దయచేయమని నా తండ్రి. నా యేసయ్యా, నా కొద్ది ప్రార్థనలో తప్పులుంటే దయతో క్షమించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. సూర్య ఉదయించి మొదలుకొని ప్రభువా ఈ నెలంతా నీ రెక్కల నీడని సంఘాన్ని ఆత్మీయతల్ని అందరినీ కాసి కాపాడి నీ మహిమార్థమై గొప్ప ఇటుదలు దయచేసినందుకు నీకు వందనములు తెలియజేస్తున్నాను యేసయ్యా. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నాయన ఎన్నో ఆత్మల ప్రభువా రక్షణ పొంది నాయన సాతానికి లోబడినట్లయితే ప్రభువా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభువా ఇక్కడికి వచ్చిన వారందరికీ నాకు ఇచ్చిన ఆనందం అందరికీ ఇవ్వమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ అవకాశం నాయన ఈ పునరుద్ధ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు తెలియజేస్తున్నాను యేసయ్యా. స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి మరి చిన్ని ప్రార్థన మీ సన్నిధానం చేసుకుని ప్రార్థన పద్మాలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ, ప్రేమనాథ, స్తోత్రించెదము. నీ పాట పాడుచు ప్రభువుని స్తుతిందాం. లేవండి, అందరూ లేచి నిలబడండి. దేవుడు మనకిచ్చిన చిన్న ఓపిక, ఈ గొత్తి బలము, దేవుడిచ్చిన ఆరోగ్యమే అని గుర్తించి ఈ కొద్ది బలముతో దేవుని ఆరాధన చేస్తే సంపూర్ణ బలముతో మనల్ని నింపు దేవుడు. మన తండ్రి గొప్పవాడు. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, స్తోత్రించెదము, కళ్ళు మూసుకుందాం. దేవునికి హృదయాన్ని సమర్పిద్దాం. మా జీవనాథ, ప్రేమనాథ, స్తోత్రించెదము. మా జీవనాథ, ప్రేమనాథ, స్తోత్రించెదము, స్తోత్రించెదము, స్తోత్రించెదము. పాడాలి అందరూ హృదయపూర్వకముగా. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. స్తోత్రించెదము, మా జీవనాథ, ప్రేమనాథ, స్తోత్రించెదము. ఏడు నక్షత్రములను గుడి చేత పట్టుకొని, ఏడు నక్షత్రములను గుడి చేత పట్టుకొని, ఏడు దీపములు నా మధ్య సంచరించువాడా, ఏడు దీపముల మధ్య సంచరించువాడా. చప్పట్లు కొట్టండి. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ. అందరూ పాడాలి, నోరు తెరవండి. మొదటి వాడ, కడపటి వాడ, మృతుడైన వాడా, యేసయ్యా నీకు వందనాలు. నీవే మొదటి వాడవు, నీవే కడపటి వాడవు, మా కొరకు మృతుడవైనావు. మృతిని గెలిచి లేచిన వాడ, మదిని
చూస్తున్నావు ఆయన కల్వరి ప్రేమ. వాడి అయినా రెండంచుల ఖడ్గము గలవాడా, వాడి అయినా ఇటు అటు చెక్కేది ఆయన ఖడ్గం, నీలో ఉన్న ఎగుడు దిగుడుని సరి చేసేది. పాడి నిన్ను భజించెదము పరమాపురివాస, పాడి నిన్ను భజించెదము పరమాపురివాస. చప్పట్లో ఉజ్జీవంగా కొట్టు. స్తోత్రించెదము నీ చప్పట్లు నీకు వినబడుతున్నాయా? నీ స్వరం నీకు వినబడుతుందా? అదే దేవునికి కానుక. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడా, అపరాజిని పోలిన పాదముల దేవుని కుమారా, అపరాజిని పోలిన పాదముల దేవుని కుమారా. స్తోత్రించెదము కాస్త స్వరం ఎత్తాలి. నీ మనస్సు దేవుడు చూస్తున్నాడు, నీ హృదయ ఆలోచన చూస్తున్నాడు. స్తోత్రించెదము మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు, ఏడు
దేవుడా మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము మా జీవనాద ప్రేమానాద ఎంత ప్రేమయ్యా నీది యేసయ్యా మా జీవదాతవు నీవే ప్రేమానాద స్తోత్రించెదము మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము నా యేసయ్యా నా జీవము నీవే నా ప్రాణము నీవే నా ప్రేమ నీవే నా ప్రేమ నీవే నా ప్రేమ మూర్తివి నీవే నా ప్రేమ నాథుడవు నీవే నా ప్రియుడవు నీవే నా ఆధారము నీవే నా యేసయ్యా నిన్ను స్తోత్రించకుండా నిన్ను స్తుతించకుండా నేను బ్రతకగలనా నేను బ్రతకగలనా నేను బ్రతకగలనా నేను జీవించగలనా యేసయ్యా నేను జీవించలేనయ్యా నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీవు నాలో లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీవు నాలో జీవించకపోతే నేను బ్రతకలేనయ్యా నీవు లేని రోజే ఒక్క రోజు కూడా కాదయ్యా నీవు లేని క్షణమే ఒక క్షణము కూడా కాదయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా విరిగి నలిగిన హృదయముగా విరిగి నలిగిన హృదయముగా నా హృదయం మార్చువయ్యా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిన్ను స్తుతించకుండా నేను బ్రతకలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీవే నా ఆధారం నీవే నా ఆనందం నీవే నా సంతోషం నిండు హృదయముతో నిండు మనస్సుతో నిన్ను సేవిస్తా నిన్ను ఆరాధిస్తా నిన్నే కనపరుస్తా నాయనా ఎంత గొప్ప ఘనత ఎంత గొప్ప ఆనందం ఎంత గొప్ప సంతోషం Yes, mighty Lord. నీవే నా రాజు నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నా ఇంటికి యజమానుడవు నీవే నా పోషకుడవు Yes. యేసయ్యా నీవు లేకుంటే నేను బ్రతకలేనయ్యా నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి యేసయ్యా మారు మనసునివ్వండి పరిశుద్ధాత్మనివ్వండి పశ్చాత్తాపమునివ్వండి దేరి నూతన మనస్సు నూతన బుద్ధి నూతన తలంపులు మాలో కలిగి చేయండి యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నా
చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనే. చేతులు ప్రభు వైపు చాపుదాం. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, బిగ్గరగా చెప్దాం, ప్రభుని ఆర్థిద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. నోరు తెరవండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సకరమశలరా, నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, నీకు శాపము తీసివేసే దేవుడు, ఆశీర్వాదకరముగా మార్చివేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మా తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మలను, మా కుటుంబములను, మా సంఘమును, గ్రామమును ప్రేమిస్తూ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరినీ ఆదరిస్తూ మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపొందే భాగ్యము మాకు దయచేశారు. ఎవరైతే నీ మీద మనస్సు నిలుపుకుంటారో వారికి మీరు పూర్ణ శాంతి గల వారిగా వారి కుటుంబములను, వారిని కాపాడే దేవుడు అని సెలవిస్తున్నాం. ఏ కుటుంబం అయితే నిన్ను ఆరాధిస్తున్నారో వారి కుటుంబమునకు గొప్ప ఆశీర్వాదములు సిద్ధపరిచి ఉంచానని సెలవిస్తున్నాం. నీ మాట నమ్మి ఎందరైతే నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో వారందరూ దీవించబడుదురుగాక, వారందరూ గొప్ప ఆశీర్వాదములతో నింపబడుదురుగాక. అట్టి కృపచేత నింపి జరుగుచున్న ఈ ఆరాధన సమస్తమును మీరు దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 115వ కీర్తన మొదటి నుండి 8 చరణాలు గత వారం మనము చదువుకున్నాం. ఈ సమయంలో 9వ చరణం నుండి 18వ చరణం వరకు 2 భాగాలుగా ఈ వాక్య భాగాన్ని చదవడానికి సిస్టర్ల నుంచి ఒకరు, బ్రదర్స్లోంచి మరొకరు రండి. ఒకరు ప్రార్థన చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. బ్రదర్స్లోంచి ఒకరు ప్రార్థన చేయడానికి. స్వప్న గారు, అది కాదు, అది బంద్ చేయి. అమ్మాయికి తీసు, అమ్మాయికి తీసు. 4 చరణాలు ఒకరు, 5 చరణాలు ఇశ్రాయేలీయులారా, యెహోవాను కీర్తనలు 115:9 నుంచి. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి
కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలుల ఆశీర్వదించును. అహరోను వంశస్థుల ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము. భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా. ప్రభువా నాన్న, ఏమిచ్చి నీ రుణం తీర్చగలము తండ్రి. అయ్యా, ఏమిచ్చినా నీ రుణం తీర్చలేమయ్యా. అయ్యా, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు తండ్రి. ప్రభువా, మా బతుకుల్లో చీకటి వెలుగునిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా. ప్రభువా నాన్న, పాటల్లో మీరున్నారు తండ్రి. ప్రభువా నాన్న, కీర్తనలో మీరున్నారు తండ్రి. ప్రభువా నాన్న యేసయ్యా, వాక్యం చెప్తుండగా తండ్రి. ప్రభువా నాన్న, గ్రహించే మనసు, వినగలిగే చెవులు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా నాన్న, నీవే తండ్రి. ప్రభువా, ఎవరైతే ఆరాధనకు ఇంకా రాలేదో తండ్రి, ప్రభువా నాన్న, వాళ్ళందరినీ త్వరగా తీసుకురండి తండ్రి. ప్రభువా నాన్న యేసయ్యా, నీవే తండ్రి. మేము చేసిన పాపాలకు తండ్రి, మేము చేసిన దోషాలకు తండ్రి. ప్రభువా నాన్న, రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని తండ్రి. ప్రభువా నాన్న, నీవే తండ్రి. ప్రభువా, నీ రక్షణ లేకుండాను తండ్రి ఎంతో మంది తిరుగుతున్నారు తండ్రి. నీ రక్షణ తీసుకొని కూడా తిరుగుతున్నారయ్యా. వాళ్ళందరినీ నీ సన్నిధికి తీసుకురండి తండ్రి. ప్రభువా నాన్న, నీవే తండ్రి. ప్రభువా నాన్న, మమ్మల్ని ఇంతవరకు తండ్రి నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా. ప్రభువా నాన్న, నీవే తండ్రి. ఈ చిన్ని ప్రార్థన తండ్రి నీ పాదాల చెంతకు చేర్చుకొని గొప్ప జవాబు దయచేయండి అయ్యా. అయ్యా, ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమిస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్ గా సర్దుకుని కూర్చుందా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని యొక్క పాదాల చెంత మనము ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందు భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించిన రీతిని బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో
ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందుతున్న మీకందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. గత కాలం అంతా దేవుడు మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన తన ప్రేమ మన ఎడల చూపి మనల్ని కనికరించి దేవుడు మనలందరినీ తన దయలో కాచిన దేవునికి మనం ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనము తీర్చలేం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో చదవబడిన వాక్య భాగంలో నుండి మరికొన్ని విషయాల్లో మనము ధ్యానిస్తుండగా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. గత కాలమందు అనగా గత పునరుద్ధాన దిన ఆరాధనలో మనము ఎవరమో భక్తిపరులమా భక్తిహీనులమా అందరూ మాట్లాడాలి. ఎవరు మనం? మేల్ ఫీమేల్ అంటారా? అంటే ఏంటి? ఆడవాళ్ళం మగవాళ్ళం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. మనం అందరము కూడా క్రీస్తుకు ఏమై ఉన్నామంటే భార్యలుగా ఉన్నా. ఏమై ఉన్నా? ఇందులో మనం ఆలోచన చేయాలి. ఎక్కడైతే స్త్రీలు పురుషులని భేదములు చూపించవచ్చేమో కానీ సంఘము క్రీస్తుకు ఎలా ఉన్నదంటే భార్యగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భార్యగా ఉన్న ఈ యొక్క సంఘమును దేవుడు ఎలా ఉంచాలని ఇష్టపడుతున్నాడంటే భక్తిహీనులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ భక్తిపరులుగా ఉండమనే దేవుడు ఎల్లప్పుడూ కూడా మాట్లాడతాడు. ఉదాహరణకు మంచివాడికి ఎన్నిసార్లు చెప్పినా సరే తన మంచితనాన్ని బట్టి తనకున్న బుద్ధిని బట్టి అతను నడిచే మార్గం మంచిదే కాబట్టి ఎన్ని ఉపదేశం చేయనివ్వండి, ఎన్ని విధాలుగా హెచ్చరించండి, అతని ప్రవక్త ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. అదే చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎంత బోధ చేయండి, ఉపదేశం చేయండి, వాడు చెడ్డవాడు కాబట్టి ఆ బోధన ఏం చేయలేడు, మాట్లాడాలి. ఆ బోధన ఏం చేయలేడు, వినలేడు. ఎందుకంటే వాడి బుద్ధి ఏంటి? చెడ్డ బుద్ధి. దేవుని యొక్క పాదాల చెంత ఉన్న మనము కూడా ఆలోచన చేయాలి. మనము భక్తిహీనులమా భక్తిపరులమా? మాట్లాడటం లేదండి. మాట్లాడాలి. అస్సలు నేను మాట్లాడకపోతే ముందుకు వెళ్ళాను. నేను చాలామంది నేటి దినాల్లో మేము కూడా దేవుని యొక్క బిళ్ళడమే అండి, దేవుని యొక్క రక్షణ తీసుకున్నానండి, దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతున్నానండి అని చెప్పుకునే వారు ఉంటారు. వాళ్ళు ఈ దినమున రాలేదు. వారి విశ్వాసం ఏంటో మనకు తెలుసు, వారి నమ్మకం ఏంటో మనకు తెలుసు. మరి దేవుడు భక్తిపరులుగా ఎంచుతాడా భక్తిహీనులుగా ఎంచుతాడా? చెప్పాలి. భక్తిహీనులుగా ఎంచుతాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరునో? సుంకరుడును పరిసయ్యుడు. మనం ఆలోచన చేయాలి. ఈ విధి విధానాల్లో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎవరి ప్రార్థన? మరి పరిసయ్యుడు అంటున్నాడు కదా, వారానికి 2 రోజులు నేను ఏం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నాను, నీ సన్నిధిలో నేను క్రమంగా వస్తున్నాను. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ సుంకరి వల్ల నేను ఉండలేదు అని చాలా భక్తిగా మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, అక్కడ రాయబడుతుంది, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంటే అక్కడ సుంకరి ప్రార్థన. మనం ఏంటి గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాం. నేనండి, ఇల్లండి, పిల్లలండి. ఆ వ్యక్తి కూడా అలాగే చెప్పుకున్నాడు కదా, నేను 2 రోజులు ఏం చేసేవాడిని, వారానికి 10 భాగాలు నేను క్రమంగా.
చెప్పుకుంటాం, మనం చేసింది మనం ఏం చేస్తాం, చెప్పుకుంటాం. కాదు, భక్తి పరులకున్న విశ్వాసం ఏంటిది తెలుసండి? దేవుడు ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చేసిన కార్యము కుడి చేతికి కూడా, అంటే ఎడం చేత చేసేది అంటే ఆలోచన చేయండి. ఉదాహరణకు ఏదైనా పెట్టేటప్పుడు 2 చేతిలో పెడతావా, ఒక చేతితో పెడతావా? పెట్టేటప్పుడు ఉదాహరణకు ఒక బాక్స్ పెట్టుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాం అనుకోండి, ఎలాగిస్తారు? ఈ రోజున స్థితిగతులు మారిపోయినాయిలేండి. పిల్లలకి ఎక్కువ ఎడం చేతి ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఇక్కడ మొన్న షాప్లోకి వెళ్ళాను, నేను డబ్బులు ఇలా ఇస్తుంటే అన్నాడు, అలా ఇవ్వకూడదండి అంటే నేను ఇచ్చానంటే ఇలా ఇచ్చానమాట, ఇలా తీసుకోండి అన్నాను. ఇలా ఇస్తేనంట అంతా కూడా కోతనంట. ఎలా ఇవ్వాలంట? ఎడం చేతి కుడి చేతితో కూడా ఎన్ని రకాలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోండి, మానవునికి విధి విధానాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించి జీవిస్తే కనుక మనకంత ఆశీర్వదించబడిన వారు భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, మనం భక్తి పరులమా భక్తిహీనులమా? చెప్పాలి. భక్తి పరులమా భక్తిహీనులమా? మాట్లాడడం లేదు. ఎందుకు? పరిచయం చూపించినందుక, నేను పాటలు పాడేస్తున్నా, నేను వాయిద్యాలు వాయించేస్తాను, నేను పరిచయం చేస్తానంటే కనుక దేవుడు మన ప్రార్థన వింటాడా? మనలో ఏముండాలో తెలుసండి. భక్తి పరులమైతే తగ్గించుకుని మనం ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇందులో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ చరణంలో రాయబడుతున్న మాటను ఈ సమయంలో మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుణ్ణి స్తుతింపరు? మాట్లాడాలి. ఎవరు దేవుణ్ణి స్తుతింపరు? ఎవరు? మృతులు. అంటే ఎవరు? అందరూ మాట్లాడడం లేదు. చనిపోయినారంటే ఇక్కడ ఉంటారా? ఎక్కడుంటారు? చెప్పాలి. మాట్లాడడం లేదండి. ఎక్కడుంటారమ్మా? ఒకవేళ చనిపోయిన వారిని ఇక్కడ పెట్టుకుంటాం మనం. మృతులంట ప్రభువుని ఏం చేయలేరంట, స్తుతింపరు. అందుకే రాయబడుతుంది, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి, ఇంకా మౌనంగానే ఉంటారు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నామే, గత కాలంలో విగ్రహము ఒక ప్రతిరూపం ఉంటుంది. మనం వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే అది మాట్లాడుతుందా? మాట్లాడదు. ఉదాహరణకు మన కాళ్ళు ఉన్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి, మనకులా నడుస్తుందా? ఉదాహరణకు మనకు చేతులు ఉన్నాయి, దానికి కూడా ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, మనకులా పని చేస్తుందా? సరే, దానికి మనకి తలకాయ ఉంది, దానికి ఏముంది? మనం ఇలా ఊపినట్టు అది ఊపుతుందా? ఎందుకంటారు? అది ఒట్టి. దేవునికి స్తోత్రం. మృతులు కూడా ఎలా ఉన్నారో తెలుసండి, మౌనంగానే ఉంటారు. ఉదాహరణకు ఆలోచన చేయండి, చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు మాట్లాడతాం. ఉదాహరణకు ఆ దుఃఖములో తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ, ఎవరైనా సరే, లేకపోతే ఆప్తులైన వారు, స్నేహితులైన వారు చనిపోతే గనక మనం ఎన్నో మాట్లాడతాం. మాట్లాడినా సరే వారు వింటారా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆ ప్రాణం మరలా తిరిగి రాదు. అందుకే నాకు రాయబడుతుంది, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం.
మనము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించకుండా, ఆయన పరిశుద్ధమైన నామమును సేవించకుండా మనం ఉన్నట్లయితే మనము ఎలాంటి వారము? మృతులమే. మృతులు మౌనంగా ఉంటారు, దేవుని వారు స్తుతింపరు. ఈ రోజున సజీవులుగా ఉండి మృతులు లెక్కలో ఉన్నావేమో, మౌన స్థితిలో మౌనంగానే ఉంటారు కొంతమంది. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మన నోటిని బాగుగా తెరిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? నింపుతాడు. మరి నీ నోరు తెరవకుండా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, నీవు ఏ లెక్కలో ఉన్నట్టు చెప్పాలి? మృతుల లెక్కలోనే ఉన్నట్లు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 38వ అధ్యాయము 18వ వచనంలో రాయబడుతున్నది, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. దేవునికి స్తోత్రం. ఇందాక మనం జ్ఞాపకం చేస్తాం, మృతులు ఎలా ఉంటారో మౌన స్థితిలో ఉంటారు. ఇక రెండవదిగా రాయబడుతున్నది, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. ఉదాహరణకు మనం బ్రతికి ఉన్నాం, దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్నాం కాబట్టి మనము దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎలాగా? ప్రభా, నాకు బలం ఇచ్చినందుకు నీకు మాట్లాడాలి, వందన. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక చోట రాయబడితే, ప్రతి సమయమందు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారు ఎలాంటి వారు? మృతి అనగా మృతులు అనగా వారు ఎలాంటి వారు? చనిపోయిన వారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారు దేవుని స్తుతించలేరు. తర్వాత మాటలు రాయబడుతుంది, సజీవులు సజీవులే కదా నిన్ను, ఈ దినమున నేను సజీవుడినై ఏమై నేను స్తుతిస్తున్నాను. కొంతమంది ఉంటారు, ఎలాంటి వారో తెలుసండి? ఎలాంటి వారో తెలుసా? మా మీటింగ్లు ఆపాలి. ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లోనే మీరు పాలు పొందాలి. వేరే మీటింగ్లు ఏమొద్దు. ఉండొచ్చు కానీ ఇక్కడ వద్దు. ఎన్ని మీటింగ్లు ఉన్నా సరే ఇక్కడ వద్దు. సజీవులమైన ఉన్న మనము, మన ప్రభు సజీవుడు కాబట్టి ఆయననే మనం ఏం చేయాలంట? స్తుతించాలి. రెండవ మాటలు రాయబడుతున్నది, ఈ దినమున నేను ఏమై ఉన్నానో. ఈ మాట అందరూ చెప్పాలి. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఎంతమంది గుండెల మీద చేసి చెప్పగలరు ఈ మాట? ఎంతమంది? సజీవునై ఉండి, ప్రభువా నీ సన్నిధిలో పాటలు పాడానయ్యా, నేను వాయిద్యాలు వాయించానయ్యా, నేను నీకు చప్పట్లు కొట్టాను ప్రభువా, నీకు చేతులెత్తి నేను ఆరాధన చేశాను ప్రభువా అని ఎంతమంది ధైర్యంగా చేయెత్తగలరు? ఒక్కరో లేరైతే అంటే మనం ఏ లెక్కలో ఉన్నట్టు? ఉన్నట్టమ్మా? మనం ఏ లెక్కలో ఉన్నట్లు? రెండవ మాటలో రాయబడుతుంది, తండ్రుల కుమారులకును నీ సత్యము తెలియజేతురో యెహోవా నన్ను రక్షించువాడవో. దేవునికి స్తోత్రం. ఇది చివరి మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనలను దేవుడు ఏం చేయవాడు? రక్షించువాడు.
ఈ రోజున మనం ఆలోచన చేయాలి, మనం రక్షించబడగలుగుతున్నామా? ఎన్నో విషయాలలో నుండి మనం ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఉదాహరణకు రక్షించబడడం అనే మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయంగా పాపములో నుండి మనం ఏం చేయబడాలి? మాట్లాడడం లేదండి, బయట పెడతలేదు కదా, బయట సౌండ్కి ఎక్కడికి దోస్తులు వచ్చి చివరిది కూడా మన ఏగానే వాళ్ళు ఆఫ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని రక్షించువాడు. ఏ విధంగా రక్షిస్తాడంటే, మొట్టమొదట పాపములో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? ఆయన తన రక్షణ ద్వారా మనలందరినీ కూడా ఆయన రక్షించాడు. ఇక రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, భయంకరమైన ఈ భూమి మీద ఉన్న తెగుళ్ళు ఉన్నాయి, నాశనాలు ఉన్నాయి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే రోగములు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో నుండి మనల్ని ఏం చేయవాడంటే మన ప్రభువు రక్షించువాడై ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, సజీవులుగా ఉన్న మనమే దేవుని చేత రక్షించబడగలుగుతాం. మృతులకు ఎందుకంటే వారు చనిపోయిన వారు కాబట్టి ఇంకా రక్షించబడ అవసరం లేదు. దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మనము కూడా ఆలోచన చేయాలి, ప్రభువా నన్ను రక్షించు అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. కానీ కొంతమంది ఉంటారు, భక్తి పరులమని చెప్పుకుంటూ ప్రభు ఎదుట సరైన విధానంగా ప్రవర్తన లేని వారిని గూర్చి అంటాడు, ప్రభువా 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 అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు కూడా ఎవరు వెళ్తారు? పరిసేడు వెళ్ళాడా? ఒకసారి ఆలోచించ. పరిసేడు లాంటి ప్రార్థన చేస్తే మనం వెళ్తామా? లేకపోతే మృతులలా వంటి స్వభావం మనలో ఉంటే మనం వెళ్తామా? మరి ఎవరిలా ఉంటే వెళ్తాము? ఎలా ఉంటే వెళ్తాము? సజీవులుగా ఉండి ప్రభువుని మనము స్తుతిస్తూ, ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మన జీవితంలో దేవుని ఎదుట భయభక్తులతో మనం నడుస్తూ ముందుకు వెళ్తే గనక అదే మనలను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడారు, ఆయన వాక్కును మనం గ్రహించదామా? కృప కలిగిన దేవా, నీ నామానికి వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. మృతులైన మేము దేవా, నిన్ను మౌన స్థితిలోనికి మేము ఉంటాం. మృతులే కాకుండా మమ్మల్ని సజీవులుగా ఉంచావు. సజీవులుగా ఉన్న మేము సజీవుడైన నిన్ను మేము స్తుతించాలి, నిన్ను గణపరచాలి. ఒకవేళ ప్రభువా సజీవులుగా ఉండి మేము నీకు స్తుతి కలగకుండా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్నట్లయితే మేము మృతులమే అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. తండ్రి, ఈ దినమున మేము బ్రతికి ఉన్నాం. ఈ దినమున మమ్మలను సజీవులుగా ఉంచావు కాబట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా, నిన్నే మేము సేవించు వారిగా, నిన్నే మేము స్తుతించు వారిగా అటువంటి కృప మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయమందు ప్రార్థన చేస్తున్నాం. ఈ కీర్తన వాక్య పరిచర్యలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ నామమునకే మహిమకరంగా నడిపించమని వేడుకుంటూ
కీర్తన యొక్క వాక్య ఆశీర్వాదాలు మేము మా కుటుంబాల్లో పొందుకుందుము గాక. మీ కృపతో నడిపించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.